లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుకుందామండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుడమని ముందర నడుచుచుండిన వారు వాణ్ణి గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇక్కడ ఈ గుడ్డి భర్తమై ఊరు బయట కూర్చొని ఉన్నాడండి. ఎక్కడ? యెరికో బయట. ఇంకో మాటలో చెప్పాలంటే అది హైవే, ఇంటర్సెక్షన్ రోడ్. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళే మార్గము బయట. ఊరు బయట కూర్చొని ఉన్నవారంటే వారు ముఖ్యంగా అడుక్కున్న వాళ్ళు, కుష్ఠరోగులు, ఒంటరి వాళ్ళు, అన్నీ ఉన్నవారు ఊరు బయట ఉండరు. ఊరు బయటకు వెళ్ళేది వ్యాపారస్తులు వెళ్ళి వస్తూ ఉంటారు, కానీ అక్కడ నివసించేది మనుషుల ద్వారా తునీకరించబడి మా దగ్గర ఉండదు, పో బయటికి అన్నవారు. అందులో ఈయన కూర్చొని ఉన్నాడంట. ఈ భర్తమై మీరు బైబిల్లో జాగ్రత్త చదువుతా 2 డీటెయిల్స్లో. మొదటికి యేసుప్రభు యెరికోలోకి వెళ్ళి యెరికో నుండి బయటికి వస్తున్నాడు. బయటికి వస్తా ఉంటే ఈయన విన్నాడంట జన సమూహపు చప్పుడు. ఈరోజు ప్రతి డీటెయిల్ మనం గమనిస్తానండి. దర్ ఇస్ లాట్ దట్ వీ కెన్ లెర్న్. ఎందుకంటే మానవుడు చప్పుడు చేస్తాడు కావాలంటే. ఈరోజు చప్పుళ్ళు చాలా కనబడతాయి. వాళ్ళు కారు కొనుక్కున్నారంట, వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారంట, వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంట, వాళ్ళు పాస్ అయ్యారంట, వాళ్ళకి అదయిందంట. మీరేం చేస్తున్నారు ఆ టైంలో? మాకేం లేదు, దేవుడేడి, దేవుడు అంటే మాకెందుకు గతి అంతేలే. వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, మనకేం లేదు, మన ఇక్కడ కూర్చో అడుక్కో. కానీ ఈ భర్త మీద దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటి తెలుసా? చప్పుడు విన్న వ్యక్తి ధైర్యము తెచ్చుకున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు మనం నమ్మాలండి. మనం కృంగుదలలో, నిరుత్సాహంలో, ఒంటరితనంలో, బాధలు ఉంటే మనుషుడికి ఏ చింత లేదు. మనుషుడు చేయగలిగినంత ఏంటి తెలుసా? అయ్యో పాపం అంటారు అంతే. మీరే ఒక్కసారి పరీక్షించుకోండి. అక్కర్లో, వేదనలో, బాధలు ఉన్నవారిని చూసి అయ్యో పాపం అన్నవారు కొన్నారా? లేకపోతే నిజంగా వారి దగ్గరికి వెళ్ళారా? దట్ ఈస్ హ్యుమానిటీ. We think humanity is service. No. The actual humanity is నేనే. అది మానవ స్వభావం. ఏది చేయకూడదో అది చేస్తాడు, ఏది చేయాలో అది చేయుడు. ఈరోజు మనుషుడు అంత నా స్వభావంతో ఇతరులకి ఆర్భాటం చేస్తారు. స్వరం విన్న మనమైతే భయము. ఈరోజు ఎంతోమంది అండి నా బలహీనత అని వారు ఉన్న స్థానంలోనే, ఉన్న రకముగానే, ఉన్న జీవితాన్ని జీవిస్తున్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరు? మీరు నిజంగా గ్రహించుకోవాలి. మీరు ఎవరు? మీ పేరులోనే ఉంటుంది మీ జీవితము. మీ పేరు చెప్పడానికి అధికారం ఉందంటే మీ జీవితంలో మీరు సాధిస్తానికి అధికారం ఉందని నమ్మండి. హల్లెలూయా చెప్తారా? బైబిల్ మొత్తంలో అనేక మంది పేర్లు రాయబడవండి. ఒక వ్యక్తి పేరు రాయబడలేదంటే ఆ వ్యక్తి జీవితంలో ఏది యోగ్యమైంది లేదనమాట. విచ్ మీన్స్ ఈజ్ నాట్ సంథింగ్ సిగ్నిఫికెంట్. ఏదో ముఖ్యమైన వ్యక్తి అని అర్థం కాదు. ఆయన తరం ఏది ముఖ్యమైన వ్యక్తి అని కాదు. ఎక్కడన్నా ఒక తండ్రి పేరు, ఆ కుమారుడి పేరు రాయబడి ఉందంటే వాళ్ళు ఎవరో గనులు అనమాట. వారు ఎవరో గొప్పవారు అనమాట. వారు గొప్పవారు కాబట్టే వారి తరాన్ని, వారి పేరుని రాస్తారు. ఇక్కడ ఈ అడుక్కునే వ్యక్తి పేరు రాయబడి ఉంది, ఆయన తండ్రి పేరు కూడా రాయబడి ఉంది. అర్థమవుతుందా?
యేసుప్రభు అనేక మందిని స్వస్థపరిచాడు. మత్తయి సువార్తలో మీరు చూస్తే యేసుప్రభు అదే యెరికో మార్గంలో 2 గుడ్డోళ్ళని స్వస్థపరుస్తాడు. కానీ 2 గుడ్డోళ్ళు, వారి పేర్లు ఉండవు, వారి తండ్రి పేర్లు ఉండవు. వారికి ఏంటి, గుడ్డోళ్ళు వచ్చారు, స్వస్థత పొందారు, వెళ్ళిపోయారు. రక్తస్రావం స్త్రీ వచ్చింది, ఆమె పేరుందా? ఆమె ఏమైనా ఇంపార్టెంట్ రాయబడి ఉందా? నో. వచ్చింది, ముట్టింది, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, వెళ్ళిపో. కానీ ఇక్కడైతే ఈ వ్యక్తి పేరు, తన తండ్రి పేరు రాయబడి ఉంది. అంటే హీ కుడ్ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఎ సిగ్నిఫికెంట్ లైఫ్. మేబీ తన తరం ఏదైనా ముఖ్యమైన తరం అయి ఉండొచ్చు, లేకపోతే తన వంశంలో తన చేయవలసిన, జీవించవలసిన స్థానం ఏదో ఘనంగా ఉండుండొచ్చేమో. ఎందుకు ఈ మాట చెప్పుకొని వస్తున్నానంటే, ఇక్కడ ఎంతోమంది మీరు చేస్తున్న ఉద్యోగము, మీరు జీవిస్తున్న జీవితము, మీరు సాధిస్తున్న కార్యాలు మీరు చేయవలసింది కాదు. మీరు ఇంకొక ఎక్కడో ఉండాల్సిన వారు, మీరు ఇంకొక లెవెల్లో జీవించవలసిన వారు, మీరు దేవుని దృష్టిలో ప్రాముఖ్యంగా ఉన్నవారేమో. దేవుడు మీ పట్ల ఏదో గొప్ప తలంపు కలిగి ఉన్నాడేమో. మేబీ హీ డిజైర్డ్ అండ్ ప్లాన్డ్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. కానీ మీరైతే మీకున్న బలహీనతను బట్టి మీ జీవితం నాది ఇంతే, నేను ఇక్కడే, నాకు ఇలాగే, నాకు ఇంతే అన్న రీతిగా జీవిస్తున్నారేమో. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఈ లోకం అయితే మన చేతకాని తనమప్పుడు ఇంకా ఈ మాట చెప్పాలి, మనుషులకి మన బలహీనతలను చెప్తాం చాలా డేంజర్ అండి. ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోకపోతే కొంచెం చెప్పి చూడండి, జీవితంలో కొంచెం జీవించి చూడండి, తర్వాత తెలుస్తుంది ఎంత పెద్ద దెబ్బ తగులుతుందో. మనుషులు ఎప్పుడు 2 విషయాలు చేస్తారు. మన బలహీనతలను వారికి తెలియజేస్తాను బట్టి మనల్ని ఒకటి తుణీకరిస్తారు, లేకపోతే రెండోది ఏం చేస్తారు తెలుసా? ఏది మన బలహీనతో అక్కడే కొడతారు వాళ్ళు. అవునా? మనం ఎక్కడైతే సెంటిమెంట్లో వీకా అక్కడే కొట్టు, సెంటిమెంటల్గా మాట్లాడు. వాడికి డబ్బులు లేవా, రేపు డబ్బులు కట్టాలంటారా, నువ్వు ఉండిపో. ఎక్కడైతే మనకి బలహీనత కనబడుతుందో అక్కడే వారు కొడతానికి చూస్తారు, లేకపోతే మనల్ని తుణీకరిస్తానికి చూస్తారు. ఈరోజు మీ బలహీనతలు మీరు మనుషులతో చెప్పుకుంటా ఉంటే వేస్ట్ అండి. మనుషుడు సహాయం వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఎంతోమంది మనుషుల సహాయంలో ఆధారపడి, మనుషుల ద్వారా తుణీకరించబడి కేవలం అడుక్కునే జీవితంలో జీవిస్తున్నారు. మీరు నిజంగా రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుని ఉండకపోవచ్చేమో, కానీ మీకు ఏదైనా అవసరం కావాలంటే, అయ్యా నాకు సాయం చేస్తావా, ఆయన రికమెండేషన్ తీసుకుందామా, ఆయన అడుగుదామా, ఏమైనా అడుగుదామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఆ పని చేసి పెడదామా, ఈ పని చేసి పెడదామా, నా అవసరతలు తేరాలి, నా అప్పు తేరాలి, నా బాధ తేరాలి, నా సమస్యలు తేరాలి అంటూ మీ బలహీనతను బట్టి మీరు దిగజారిపోయే వారైతే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నీ విశ్వాసాన్ని కనబరచు. యు నీడ్ టు హ్యావ్ రాడికల్ ఫెయిత్. రాడికల్ ఫెయిత్, తీవ్రమైన విశ్వాసము. మనం చూస్తాము, ఆ వ్యక్తి అయితే ఊరు బయట కూర్చుని అడుక్కుంటున్నాడు. తన తరమైతే గొప్ప తరమేమో అనిపిస్తుంది, చరిత్రలో ఆయన గురించి రాయబడి ఉంది, కానీ ఆయన అడుక్కుని ఉంటున్నాడు. ఈరోజు ఎంతోమంది మీరు కూడా దేవుడు మీ జీవితంలో ఉద్దేశించింది కాకుండా మీకున్న బలహీనతను బట్టి నేను ఇంతే, నేను ఇక్కడే, ఇదే నా ఉద్యోగం, ఇదే నా జీవితం, ఇదే నా ఇల్లు, ఇదే నా వాహనం, ఇంతే నేను ఉంటాను, ఇంకా దీనికనే నేను ఎదగలేను, ఎదగకూడదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పుడు ఆశ ఉన్నదప్పుడు, రే నువ్వు పెద్ద అవుతా ఏమవుతావురా, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను పైలట్ని అవుతా, నేను పోలీస్ ఆఫీసర్ని అవుతా. ఎన్నో గొప్ప కళలు ఉంటాయి పాపం. కానీ ఎదిగే కొలిది ఏం చేస్తారు ఆయన్ని, రే మీ నాన్న జీతం ఇంతే, మీ అమ్మకి చదువు లేదు, నువ్వేం చేయాలి, మీ నాన్న రిక్షా తొక్కాడు కాబట్టి నువ్వు కూడా రిక్షా తొక్కాలి. యూ స్టే హియర్. ఎదగద్దు, డ్రీమ్ చేయొద్దు, ఆశలు కలిగి ఉండొద్దు, ఆంచ కలిగి ఉండొద్దు, పైకి ఎక్కద్దు, ఇక్కడే ఉండో. సొసైటీ ఇదే చూస్తామండి. ప్రోత్సాహపరచాల్సింది పోయి నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే. క్రాప్స్ కథ నేను చాలాసార్లు చెప్పాను తెలుసా. ఒక వ్యక్తి హార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేశం నుండి క్రాప్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. పీతలు, క్రాబ్ అంటే పీతలు, పీతల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట.
ఎక్స్పోర్ట్ చేస్తా, డబ్బా పైన డబ్బా పెడతా, పై డబ్బా పెట్టి మూత పెట్టలేదంట. ఆడికి వెళ్ళిన పెట్టి అంకుల్ అక్కడ మూత పెట్టలేదు అంకుల్, పేదలు బయటికి దిగి వెళ్ళిపోతాయేమో. ఆయన ఇటు వెళ్ళినవాడు ఇట్లా చూసి ఏం బాధపడద్దు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏం బాధపడద్దు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఏం బాధపడద్దు అంటున్నారు అంటే, ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారంట, అవి ఎప్పటికీ బయటికి వెళ్ళవో. ఈ కుర్రాడు అనుకుంటే, ఎందుకు వాటికి కాళ్ళు లేవా, అవి ఎక్కలేవా, వాటికి బలము లేదా, వాటికి శక్తి లేదా, బయటికి వెళ్ళకపోతాం, ఏమైనా షాక్ పెట్టారా, ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చారా, ఏమీ లేదు. మరి ఎందుకు వెళ్ళావు? ఏ ఒక్కటన్నా పైకి ఎక్కిందనుకో, రెడీగా ఇంకోటి ఉంటుంది, పట్టదన్నే లాగు కిందకే. నేను వెళ్ళను, నువ్వు వెళ్తానికి లేదు. ఈడు కాదని ఇంకోటి ఎక్కాడు అనుకో, పతంట్రా వాడిని పట్టంట్రా, పట్టవాడిని. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళకూడదు. ఈరోజు మీ జీవితంలో ఎవరన్నా మిమ్మల్ని పట్టి లాగేవారు ఉన్నారా? కనబడుతున్నారు చాలా ముఖాలు. ఈరోజు లోకం ఇంతేనండి. వారు జీవించరు, ఇతరుల్ని జీవించనవరు. వారు వర్ధిల్లరు, ఇతరులను వర్ధిల్లనవరు. వారు విశ్వాసంతో పోరాడరు, ఇతరులను పోరాడనవరు. కానీ ఈరోజు దేవుడు వాకు మీకు ఇస్తున్నాడు, యూ ఫైట్. మీరు పోరాడండి, మీ విశ్వాసాన్ని మీరు కనబరచండి, మీరు చేయవలసింది మీరు చేయండి. నేను అనుకుంటా నా భర్త మీకు తెలిసి ఉంటుంది, అయ్యా నేను విలువైన వ్యక్తినే, నాలో ఏదో ప్రత్యేకత ఉంది, నేను అడుక్కునేది నా జీవితం కాదు, ఆకలిగా అడుక్కుంటానేమో కానీ నా బ్రతుకు అడుక్కుంటానికి కాదు. హీ హ్యాడ్ ఎ థాట్ డీప్ ఇన్సైడ్. ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, మీ ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడంటే మీకు అనిపిస్తుందంటే, అవును నేను జీవించే జీవితం, నేను చేసే పని, నేను ఉన్న బ్రతుకు, నేను చేయవలసింది కాదు. దేర్ ఇస్ మచ్ మోర్ బియాండ్. నేను ఇంకా ఏదో గొప్ప దాని కొరకు, వాటి కొరకు నేను కోరుకోబడిన వ్యక్తిని, నేను రూపించబడిన వ్యక్తిని, దేవుడు నన్ను నమ్మి నా ద్వారా ఏదో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు అని నమ్మేవారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ గుడ్డి భర్తమి ఐ డోంట్ నో ఎంత వయసు అని తెలీదు, రోడ్లో కూర్చొని అడుక్కుంటున్నాడు. తునీకరించబడిన వారి ద్వారంగా, తురోసివేయబడిన వారి ద్వారంగా, ఏ ఆశలు లేని వ్యక్తిగా, నాలో ఏదో ఉంది కానీ నా ఈ జీవితం ఇది కాదు, నేను చేయవలసింది ఏదో కానీ నేను చేసేది ఇది కాదు. వెళ్ళేవారి ప్రకారం అయ్యా 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 అడుక్కుంటూ ఉన్నాడంట. మనము చూస్తాము, ఆ గుడ్డి వ్యక్తి అడుక్కుంటా ఉన్నాడు. యేసుప్రభు ఆ వ్యక్తినే దాటిపోయి ఉండుంటాడు. ఆయన ఎరికోలోకి వెళ్ళాడు, ఎరికో నుండి మరలా బయటకు వస్తున్నాడు. మొదటిసారి తను ఆ శబ్దములు విన్నదప్పుడు ఎవరైనా అని అడిగి ఉంటాడేమో. ఎవరైనా అంటే ఆయన యేసుక్రీస్తు అని చెప్పుంటారేమో. ఆయన యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు ఈయన అడిగి ఉండొచ్చు, అంటే ఎవరు? ఈరోజు మీకు ఎవరికన్నా యేసుక్రీస్తు అంటే ఎవరని తెలీదా అండి? తెలియని వారు ఉన్నారా? తెలిసిన వారు ఉంటే యేసయ్యా అని పిలవండి. మీ అందరికీ తెలుసు, యేసయ్య అంటే మీకు అందరికీ తెలుసు. ఆయనకి తెలుసుకున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని వాక్యము నేను అంటే యేసు నామము. ఆయన యేసు ప్రభు అంటే ఎవరో విన్నాడు. ఎంతోమంది గుడ్డోళ్ళని స్వస్థపరిచాడంట. ఆయనకి ఎలాగుంటుంది? ఎంతోమందిని స్వస్థపరిచాడంటే కూడా నన్ను కూడా స్వస్థపరుస్తాడు కదా, లేకపోతే స్వస్థపరుస్తాడేమో. ఎంతోమంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడంట. అరే, చచ్చినోళ్ళని లేపాడంట. అరే, అంత గొప్ప దేవుడా? నా ముందు దాటిపోయిన దేవుడు అంత గొప్ప దేవుడా? అయ్యో, హౌ డిడ్ ఐ మిస్? ఈరోజు ఎంతోమంది మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారేమో. మీ పక్కన ఉన్నవారు, మీ ముందు ఉన్నవారు, మీ తరంలో ఉన్నవారు, మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు, మీ ఆలయంలో ఉన్నవారు దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడా? మరి నాకు అని ఆశ ఉందా? లేకపోతే
ఆశీర్వించాడు చెప్తున్నాడులే, వాడంతా మోసం వాడు. ఈరోజు మనుషులు ఇలాగ పనికి మన జీవితం ఏంటో, ఒకడు ఆశీర్వించబడితే సంతోషపడరు, కానీ వాడు మోసం చేసి ఆశీర్వించబడ్డాలే. ఇతరుల గురించి కించపరిచి మాట్లాడాలంటే మనుషుడికి ఏంటో తెలియని సంతోషం అంట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు నుండి, ఈ సంవత్సరం నుండి మీరు ఎవరిని ఎప్పుడు కించపరిచి మాట్లాడకూడదు. డు యు అగ్రీ? ఎవరైనా కించపరిచి మాట్లాడితే ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు మనుషుడైతే ఇతరుల చెడును వినటానికి ఆశపడుతున్నాడు. తను చేసే చెడు గురించి మాట్లాడమంటే అయ్యో చెప్పద్దు ఎవరితో. ఇక్కడ మనం చూస్తున్నామండి, యేసు ప్రభు వెళ్ళిన సంగతి విన్నాడు, మరలా యేసు ప్రభు బయటికి వస్తాం విన్నాడు. నేను ఒక్కసారి మిస్ అయ్యానేమో, కానీ రెండోసారి నేను మిస్ అవ్వను. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆశతో ఎదురు చూస్తున్నాడేమో. ఎరుకోలోకి వెళ్ళాడంటే మరలా యెరూషలేముకి వెళ్తాడేమో, లేకపోతే బేతనీకి వెళ్తాడు, లేకపోతే ఆయన ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్తాడేమో. ఎందుకంటే జంక్షన్ దగ్గర ఉన్నాడు ఆయన. మరలా ఇట్లా వెళ్తాడు, ఈసారి నేను మిస్ అవ్వను. మనం వాక్యం చదువుతాం లూకాసు వార్తలు మీరు చూస్తే, యేసు ప్రభు మరలా బయటకు వచ్చేటప్పుడు ఆయనతో పాటు జన సమూహం ఉన్నారంట. ఆ జన సమూహం నడుచుకుని వస్తూ ఉంటే ఈసారి తెగించుకున్నాడు. నన్ను మాత్రం దాటిపోతానికి వీలు లేదు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఆ జన సమూహం వస్తూ ఉంటే ఎవరు అని అడిగాడు. యేసు ప్రభు అని చెప్పిన వెంటనే ఆయన చేసిన కార్యం ఏంటి చదువుతారండి ఒకసారి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. నన్ను కరుణించు. వావ్! ఆయన కేవలం యేసు అని తెలుసుకుంటాం మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరి తరం తెలుసుకున్నాడు? దావీదు తరము. ఆయన ఏం చేయగలిగిన దేవుడు అని తెలుసుకున్నాడు, ఆయన కరుణించే దేవుడిని తెలుసుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు ఎవరో మీకు తెలుసు అంటున్నారు. ఈరోజు ఆయన దావీదు కుమారుడు అని మీకు తెలుసు అంటున్నారు. ఈరోజు యేసు ప్రభు కరుణించే దేవుడు అని మీకు తెలుసు అంటున్నారు. కానీ ఈ వ్యక్తి చేసిన పని మీరు చేస్తున్నారా? దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈరోజు ఎంతోమంది యూ వాంట్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలి, మీ జీవితంలో ఒక గొప్ప అభిషేకాన్ని పొందుకోవాలి, మీ జీవితంలో ఒక నూతన ఆశీర్వాదాన్ని చూడాలి, మీ జీవితంలో ఉన్న కష్టము, నష్టము, శాపము, తెగులు, ఆపది, అంధకారము, వ్యాధి అంతా పోవాలి అంటున్నారు. కానీ ఈ వ్యక్తి చేసింది చేస్తున్నారా? ఈ వ్యక్తి ఏమని అరుస్తున్నాడు? యేసు దావీదు కుమారుడా నన్ను రక్షించు, నన్ను కరుణించు. ఎక్కడ మీరు బిగ్గరగా యేసు ప్రభు మీ ముందు నడుస్తే ఎట్లా అరుస్తారో అరవండి అదే మాట. ఆగా! యేసు పక్కనున్న వారే అన్నారంట. అరవద్దు యేసు ప్రభుని డిస్టర్బ్ చేయొద్దు. డోంట్ షౌట్. ఆయన డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు అడుక్కున్నాడు, నీ కొరకు ఎందుకు వస్తాడు ఆయన? మనుషులందరూ మిమ్మల్ని తుణీకరించి నోరు మూసుక అంటే దేవుడు అంటాడు నేను ఆగుతాను నీ కొరకు. ఈ మనిషిని చూస్తాము, అందరూ నోరు మూసుకయ్యా అంటే ఈయనైతే ఇంకా అరుస్తున్నాడంట. నువ్వు అరవద్దు అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకా బిగ్గరగా అరిచాడంట. ఆయనే దిక్కు, ఆయనే ఆధారము. దేవా నువ్వే నన్ను కాపాడాలి. ఆ గుడ్డు ఆయనకి అదే అనిపించింది. నన్ను రక్షించగలుగుతాడంటే ఈయన మాత్రమే, నన్ను విమోచించగలుగుతాడంటే ఈయన మాత్రమే, నన్ను స్వస్థపరచగలుగుతాడంటే ఈయన మాత్రమే. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్లీడ్. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మీ మధ్యకు వస్తున్నాడండి. ఆయన సన్నిధి మన మధ్య ఉంది, నో డౌట్. బట్ హీస్ గోనా పాస్ బై. మీరు ఎలాగ ఆయన ఆపుతారో, మీరు ఎలాగ ఆయన సన్నిధిలో మొరపెడతారో, పక్కన ఉన్న వారిని పట్టించుకోకండి. ఆ గుడ్డి భర్తమై పక్కన ఉన్న వారిని పట్టించుకున్నాడా? ఇన్ఫాక్ట్ పక్కన ఉన్నవాడు సు అన్నాడు. నో నువ్వు ఆపితే నేను ఇంకా అరుస్తా. నా దేవుడు నన్ను ముట్టాల్సిందే, నా దేవుడు నన్ను విడిపించాల్సిందే. మీరు ఎలాగ ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు మోకరించండి, నిలబడండి, ఏడవండి, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇదిగో ఈ సమయంలో మన యేసు ప్రభుని పిలుస్తున్నాం. యేసు ప్రభు మనం ముట్టాలని అడుగుతున్నాం. యేసు ప్రభు మనల్ని దర్శించాలని వేడుకోదాం. దేవుని చెబుతాం, దేవా నువ్వు ఆగయ్యా, నువ్వు నన్ను ముట్టయ్యా. యేసు నన్ను ముట్టయ్యా. దావీదు కుమారుడా నన్ను ముట్టయ్యా. జీవము కలిగిన దేవా నన్ను ముట్టయ్యా. నన్ను ముట్టు, నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని స్వస్థపరచు, నాకు కావాల్సిన విడుదల దయచేయి,
నాకు కావాల్సిన స్వస్థత దయచేయి, నా కుటుంబాన్ని లేవనెత్తు, నా కుటుంబాన్ని రక్షించు. క్రై అంటూ హిమ్, క్రై అంటూ హిమ్, క్రై అంటూ హిమ్. దేవుడు ఈరోజు మీ ప్రార్థనకి జవాబిస్తున్నాడండి. మీ విశ్వాసానికి మీరు జవాబు పొందుకుంటారు. దిస్ ఇస్ ది అవర్ దట్ గాడ్ ఇస్ టచింగ్ యువర్ లైఫ్. ఈ క్షణమే దేవుడు చెప్పబోతున్నాడు, ఈరోజు నీ ఇక్కడి నుంచి వెళ్ళేవారు, ఇదిగో ఇదిగో నీవు అడిగింది నీకు జరుగుతుంది, ఎల్లు నీ మార్గంలో నువ్వు వెళ్ళని చెప్పబోతున్నాడు దేవుడు. అడగండి, విశ్వాసంతో అడగండి. క్రై అంటూ హిమ్, క్రై అంటూ హిమ్, ఆస్క్ హిమ్ విత్ ఫెయిత్. యేసయ్యా నన్ను చూడేసేయ్యా, నన్ను విడిపించేసేయ్యా, నన్ను స్వస్థపరిచేసేయ్యా, నా బంధకాలు తెప్పివేయ్యా, నా అవమానాలు కొట్టివేయ్యా. చెప్పండి దేవుడితో మీ జీవితం ఎలాగ ఉందో చెప్పండి. నా స్వరం వినయ్యా, నా బాధను వినయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా అక్కడిని తీర్చేయ్యా, నాకు అవసరం జయాన్ని నాకు దయచేయ. అడుగుదామండి, విశ్వాసంతో అడుగుదామండి. You're receiving your breakthrough right now. You're receiving your breakthrough right now. ప్రతి అంధకార శక్తులు విఫలమైపోతున్నాయి ఇప్పుడే, లయమైపోతున్నాయి ఇప్పుడే. అపవాది శక్తి మీ మీద నుంచి పోతుంది, అపవాది కార్యాలు మీ మీద పోతుంది. తుణీకరించబడిన వారు మిమ్మల్ని దేవుడు లేవనెత్తున్నారండి. ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వారే మిమ్మల్ని కనపరిచే సమయం వచ్చిందంటాడు దేవుడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మీ స్వరము దేవుని సన్నిధిలో వినిపించబడుతుంది. దేవుడు అంటాడు, యువర్ రిక్వెస్ట్ ఇస్ గ్రాంటెడ్, గ్రాంటెడ్, గ్రాంటెడ్. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. నీ పోలి వంటి వారు ఎవరు లేరయ్యా, నీ పోలి వంటి వారు ఎవరు లేరయ్యా. నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడా నీకు వందనములు, పరిశుద్ధుడా నీకు వందనములు, పరిశుద్ధుడా నీకు వందనములు, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. దేవుని స్తుతించండి ఈ సమయంలో అందరూ. జస్ట్ ప్లీడ్ హిమ్, జస్ట్ ప్రైజ్ హిమ్, జస్ట్ ప్రైజ్ హిమ్. అడోరేషన్. ఆ భర్తను ఎలాగ స్తుతించుంటాడో, ఎలాగ కేకలు వేస్తూ దేవుని మహింపరిచాడో, యూ ప్రైజ్ హిమ్, యూ ప్రైజ్ హిమ్. మీ స్వరాన్ని దేవుడు వినాలి, మీ ఆరాధన దేవుడు వినాలి, మీ స్తుతులు ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. వందనములు యేసయ్యా, నీకు వందనములయ్యా. కృప కనికరం కలిగిన దేవా నీకు వందనములు, ప్రేమించే దేవా నీకు వందనములు. మా జీవితంలో మా ప్రార్థనని ఆలకించి నీ కార్యములు జరిగిస్తున్న దేవా నీకు వందనములు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవు ముట్టావు, నీకు వందనములయ్యా. నీ సన్నిధి కొరకు వందనములయ్యా, నీ తాకుదల కొరకు వందనములయ్యా, నువ్వు జరిగిస్తున్న కార్యములను బట్టి వందనములయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. We believe and we shall witness in Jesus name. మేము చూస్తామయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించబోతున్నావో చూస్తున్నామయ్యా. దేవా ఈరోజు నీ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరు వారి ప్రార్థనలు నీ సన్నిధిలో వినిపించబడ్డాయని నిన్ను బిగ్గరగా స్తుతిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వీరి జీవితంలో దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలు బట్టి వారి జీవిత కాలం అంతా నిన్ను మహింపరచబోతున్నారయ్యా. వారు కనపరచబోతున్నారు, అందరికీ తెలియజేయబోతున్నారయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడో కనపరచబోతున్నారయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మేనిఫెస్టేషన్. దేవా ఎవరైనా సరే బంధించబడిన వారు ఇక్కడ ఉంటే దేవా, ఏ జీవితం అన్నది బంధించబడిన స్థితిలో ఉంటే, అది చీకటి శక్తుల ప్రభావం అవ్వచ్చు, అంధకార ప్రభావం అవ్వచ్చు, వాయుమండల అధిపతుల ప్రభావం అవ్వచ్చు, చేతబడి శక్తుల ప్రభావం అవ్వచ్చు, ఎటువంటి అంధకార ప్రభావం అయినా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడిచిపోడుగా ఆజ్ఞాపిస్తున్నాను. బి ఫ్రీ. ఎవరైనా మీరు కట్టబడ్డా ఉన్నారని అనిపిస్తే ఇప్పుడే అడగండి, యేసే నన్ను విడిపించని అడగండి. ధైర్యంగా విడుదల కలుగుతాను మీకు. ఎవ్రీ బాండేజ్ ఇస్ డిస్ట్రాయిడ్, ఎవ్రీ చైన్స్ ఆర్ బ్రోకెన్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. దేవా వీరందరి జీవితంలో మేలు జరగాలయ్యా, ఆశీర్వాదములు దీవెనలు ప్రకటిస్తున్నానయ్యా. లెట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫ్లో అపాన్ దేర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. వారి చేతి పని ఆశీర్వదించబడును గాక, వారి జీవితం బహుగా ఫలించును గాక, వారి గిన్నె నిండి పొర్లును గాక. ఆనందము, సంతోషము, సమాధానముతో ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని నింపయ్యా, 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 నింపయ్యా. ప్రార్థనకి జవాబిచ్చదేవా. We believe. We don't have to keep fighting in your presence, Lord. We have made ourselves heard unto you. నీ సన్నిధిలో వినిపించబడే రీతిగా మేము తగ్గించుకున్నాము, మేము మొరపెట్టాము, మేము ప్రార్థన చేశామయ్యా.
నీవు మాకు జవాబిచ్చావన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్చునుగా నీ ఘనమైన ఆత్మ కార్యాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.